ఇప్పుడు దాకా మేకలను తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. ఎప్పుడు 5 years కింద స్టార్ట్ చేసిన సినిమా ఫైనల్గా ఎప్పుడు రిలీజ్ అవబోతుంది. అదే మన పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా. దానికన్నా ముందుగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. 10 years తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్ ప్రాజెక్ట్ రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ మూవీ. July 24th ఈ సినిమా గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా ఈరోజు రిలీజ్ చేసిన ట్రైలర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. దీని మీద నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే పర్లేదు, బాగానే అనిపించింది. పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకున్నారు అనిపించింది. నాకు ఈ ట్రైలర్లో ఫస్ట్ నచ్చింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నంతసేపు, డైలాగ్స్ వింటున్నంతసేపు పవన్ కళ్యాణ్ గారికి కనిపించారు, కానీ వీరమల్లు గారి క్యారెక్టర్ ఎక్కడ కనిపించలేదు. బాగానే సూట్ అయ్యారు, బట్ ఇది హిస్టరీ బేస్డ్ సినిమా కదా, కొంచెం రియలిస్టిక్గా చూపిస్తే బాగుండేదేమో. డైలాగ్స్తో స్వాగ్స్తో ఎలివేషన్స్ ఇస్తూ చూపిస్తాం అన్నట్టు అనిపించింది. అండ్ నెక్స్ట్ వేఫెక్స్ పర్లేదు, బాగానే అనిపించింది ఓవరాల్గా చూస్తే. బట్ ఈ కొన్ని షార్ట్స్ చూస్తే ఏంట్రా ఇంత వరసే అనిపించింది. ఇది చూడండి, క్లోజ్గా గమనిస్తే ఇక్కడ అందరూ సేమే. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చూస్తే చిరాకు వస్తుంది. అండ్ టైగర్ అండ్ నక్క షార్ట్స్ కొంచెం బెటర్గానే ఉన్నాయి. ఇవి జస్ట్ ఎలివేషన్స్కి నార్మల్గా అలా కనిపించి వెళ్ళిపోతే మాత్రం వేస్ట్. స్టోరీకి యాడ్ అవుతేనే హైలైట్ అవుతుంది. చూద్దాం మరి ఏమవుతుందో. రీసెంట్ టైమ్స్లో హై క్వాలిటీ టీజర్లు చాలా వచ్చాయి. వాటితో కంపేర్ చేస్తే వాటికన్నా లో ఉందని చెప్తా. ఈ విజువల్స్ చూడండి, ఇది అండ్ ఈ చార్మినార్ దగ్గర పైనుంచి చూపించే ఈ షాట్, ఇవి అంతగా ఎక్కలేదు. కొన్ని బాగానే ఉన్నాయి, ఈ షాట్ అండ్ ఇది బెటరే. ట్రైలర్లో ది బెస్ట్ అనిపించింది అంటే బాబీ డియోల్ గారు. ఔరంగజేబ్ అనే క్యారెక్టర్కి తను పర్ఫెక్ట్గా సూట్ అయ్యారని అనిపించింది. నెక్స్ట్ మ్యూజిక్, కీరవాణి గారు ఇలాంటి సినిమాలకి ది బెస్ట్ ఇస్తారు, అది మళ్ళీ రిపీట్ చేస్తారు. ట్రైలర్ మొత్తం ఫైట్స్తోనే నింపేశారు. కోహినూర్ డైమండ్ అనే మెయిన్ స్టోరీ ప్లాట్ మీద ఫోకస్ చేయకుండా మొత్తం పవన్ కళ్యాణ్ గారి మీద ఫోకస్ పెట్టి చూపించారు. అండ్ ట్రైలర్లో మేజర్ ప్రాబ్లం ట్రైలర్ కట్ అస్సలు నచ్చలేదు. పవన్ కళ్యాణ్ గారి షార్ట్స్ వరకు అయితే ఓకే, బట్ రెస్ట్ ఆఫ్ ద షార్ట్స్లో మాత్రం ఆ వావ్ ఫ్యాక్టర్ మిస్ అయింది. చాలా మటుకు ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయ్యి వెళ్ళే వాళ్ళే చాలామంది ఉంటారు. ఈ సినిమాకి మాత్రం ట్రైలర్ కట్ అవసరం లేకున్నా పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈజీగా పుల్ చేస్తారు. బట్ సినిమా బాగాలేకపోతే మాత్రం ఎవ్వరు ఏం చేయలేరు. అండ్ సినిమా రిలీజ్ అయ్యే ముందు ఇంకో మంచి సెకండ్ ట్రైలర్ కట్ రిలీజ్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. సో సైనింగ్ ఆఫ్ బిహైండ్ ద సినిమా.